తెలంగాణకు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. పీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. సుమారు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వేలు, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నగరంలో ప్రధాని మోదీ దాదాపు 5 గంటల పాటు ఉండనున్నారు. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2 లక్షల మందిని తరలించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. భద్రతా పరంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలను ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఆరోగ్య రంగంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు స్పష్టమవుతోందని మోదీ ట్వీట్ చేశారు. లక్ష మందికి తగ్గకుండా ఈ మోడీ గారి సభకు తరలి రావాలని చెప్పైతే పిలిపించడము 100% లక్ష మంది మేము తరలించడం కావచ్చు, ప్రజలు వాలంటీర్ రావడం కావచ్చు, తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎరటి ఎండ కొడుతుంది కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు 2 నీళ్ల బాటలు వేసుకోండి, ఎవరి బస్సుల వాళ్ళు ఎవరి నీళ్లు వాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి. 4 గంటల కల్లా మీరు గ్రౌండ్ లో ఉండాలి. మోడీ గారు 4:30, 5 గంటలకు సభ మొదలైంది కాబట్టి మీరు ముందే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాటల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంత షెడ్లు కూడా వేసినాం, ఎండ కొట్టకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాం కాబట్టి ఏ లోటు లేకుండా పరేడ్ గ్రౌండ్ లో అన్ని రకాల సౌకర్యాలు పెట్టాం కాబట్టి మీరు దయచేసి తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయమని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. 1000 బస్సులు మేమే అరేంజ్ చేసి అన్ని నియోజకవర్గాలకు, డివిజన్ల వరకు పంపుతా ఉన్నాం. కొన్ని దిక్కులో కొంత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్నాయి. ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఉంది, మీరు చూస్తారు కదా, రేపు కంటోన్మెంట్ అంతా కూడా దగ్గరున్న కాలనీలు మళ్ళా బండ్లు పోయి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ నడిచిపోవడం, ఇదంతా కంటే నడిచే వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 6-7 వేల మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి వెళ్ళే ఆ సభకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ల మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఆటో ట్రాలీలో వచ్చేవాళ్ళు, అనేక రకాల అనేక రకాల ఉంది కాబట్టి డెఫినెట్ గా అది విజయవంతం. మోదీ గారి రాక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కాక రేపుతా ఉన్నది. వారి రాక సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మోదీ గారు అంటే వారు చాలా స్పష్టంగా మోడల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, మోదీ అభివృద్ధి. మోదీ గారి పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మోదీ హై తో ముమ్కిన్ హై, ఇది దేశవ్యాప్తంగా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా పదే నిరూపిస్తా ఉన్నారు. ఈరోజు గాలి హస్తిన నుంచి మొదలుకుంటే కురుక్షేత్ర, బంగా, కళింగ, మరాఠా సామ్రాజ్యాల నుంచి ఇవాళ గోల్కొండ వరకు కాష జెండా రేపరేపలాడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఇవి ఇప్పటి